ఇల్లు చూసి ఇల్లాలి పంతనం చెప్పొచ్చు. ఇట్లనే ఓ రాష్ట్రంలో ఉన్న రోడ్లను చూసి అక్కడి సర్కారోళ్ళ పనితనం చెప్పొచ్చు. ఏది ఎట్లున్నా సరే కానీ రోడ్లు మాత్రం అందంగా ఉండాలి. ఎందుకంటే రోడ్లు చేయబట్టే ఇప్పుడు బెంగళూరు పట్టణం బెంగటిల్లే కథ అవుతుంది. కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పోయే ఆపత వచ్చింది. రోజు రోజుకు జవడం ఇంత గట్టిగా అవుతుంది. బెంగళూరు పట్టణంలో రోడ్ల పంచాది రోజుకింత పెద్దగా అవుతుంది. అయినా అద్దం మీద అలిగి ముక్కు కోసుకుంటామా చెప్పుండ్రి. లీడర్ సాబులు అంటే పబ్లిక్ ఏం అడిగితే దానికి సరే అనాలే. కానీ కర్ణాటక లీడర్ సాబులు మాత్రం రోజానికి పోయి జనంతోనే లడాయి పెట్టుకుంటారు. రోడ్లు బాగలేవని అడుగుతుంటే డిప్యూటీ సీఎం డీకే సారు బ్లాక్ మెయిలింగ్ చేస్తాను అన్నట్టు మాట్లాడటాలకు రచ్చ ఇంగింత గట్టిగా అవుతుంది. అవి చూడరి, నిన్న మొన్నటి దాకా రోడ్లు బాగు చేయాలని ఇంటర్నెట్ బూట్లోనే కామెంట్లు రాసిన వాళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చి లొల్లులు చేస్తాను. ఇది ఒకటే కాదు, బెంగళూరులో కంపెనీలకు ఏమైనా తిప్పలుంటే మా దిక్కు రానని ఏపీ మంత్రి లోకేష్ సార్ కామెంట్లు రాయటాలకు ఆగాయ్ మా వాళ్ళని మీరు ఎట్లా పిలుచుకుంటారు అని కర్ణాటక లీడర్లు గరం అవుతుండ్రు. అట్లా కూడా పంచాయతీ జోరుగానే అవుతుంది. అయినా బెంగళూరు బెంగళూరు అని గొప్పగా చెప్పుకునే పట్టణంలో రోడ్లు చక్కగా లేకపోతే ఏంటిది అన్నట్టు. ఓ కాడ మంచిగా లేకపోతే ఇంకో కాడికి పోరా జనాలు. ఏం లీడర్లో ఏమో ఊకే సప్పుడు చేయక రోడ్లు బాగు చేయించుకునేదానికి ఏందికి లాపడా. గుంతలు పూడ్చనికే కూడా మనసొప్పుతలేదా కర్ణాటక లీడర్లకు అని తీరొక్క తీరులో అరుచుకుంటారు ఇప్పుడు సోషల్ మీడియా జనాలు.